హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవ్య ఎడిట్స్. ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ముందుగా కైన్ మాస్టర్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్లస్ బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీడియా పైన క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేయండి. ఇలా బ్యాక్గ్రౌండ్లో మనకి ఇలా కలర్స్ వస్తాయి. ఇందులో బ్లాక్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఎంత డ్యూరేషన్ కావాలో అంత డ్యూరేషన్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఈ టెంప్లెట్ ఉంటుంది కదా, ఈ టెంప్లెట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి టెంప్లెట్ వస్తుంది. ఇప్పుడు ఈ టెంప్లెట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ టెంప్లెట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఈ టెంప్లెట్ని మీకు ఏ ప్లేస్లో కావాలనో ఆ ప్లేస్లోకి సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక సాంగ్ ఇచ్చేద్దాం. సాంగ్ ఇవ్వాలంటే ముందుగా ఆడియో పైన క్లిక్ చేయండి. ఆడియో పైన క్లిక్ చేసేస్తే మీ దాంట్లో ఉన్న సాంగ్స్ అన్నీ ఇలా వస్తాయి. మీరు ఏ సాంగ్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ సాంగ్ పైన క్లిక్ చేసి మనకు ప్లస్ బటన్ ఉంది కదా, ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి సాంగ్ అయితే యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ సాంగ్ని ప్లే చేసి వినండి. మీకు సాంగ్ ఎక్కడి నుంచి అయితే కావాలనో అక్కడి నుంచి తీసుకోండి. మిగతాది ట్రిమ్ చేయండి. ట్రిమ్ చేయాలంటే ఇప్పుడు ఈ ఆడియో పైన క్లిక్ చేసేసి ట్రిమ్ ఆర్ స్ప్లిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసి స్టార్టింగ్లో ట్రిమ్ చేయాలంటే ట్రిమ్ టు లెఫ్ట్ ప్లే హెడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ట్రిమ్ చేసేసి ఇప్పుడు దీన్ని స్టార్టింగ్లోకి తీసుకురండి. ఆడియోని మళ్ళీ ఒకసారి ప్లే చేసి వినండి మీకు కరెక్ట్గా వచ్చిందో రాలేదో అనేసి. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మనకి ఎండింగ్లో ఉంది కదా, ఈ ఎండింగ్లోది ట్రిమ్ చేసేద్దాం. సిజర్ పైన క్లిక్ చేసి ట్రిమ్ టు లెఫ్ట్ టు ప్లే హెడ్, రైట్ టు ప్లే హెడ్ పైన క్లిక్ చేయండి. ట్రిమ్ అయిపోతుంది. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీనికి మనం టెంప్లెట్స్ ఇద్దాం, కలర్ఫుల్ టెంప్లెట్స్ ఇద్దాం. లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న బటర్ఫ్లైస్ ఉంటాయి కదా, ఈ బటర్ఫ్లైస్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసేసిన తర్వాత కిందికి వస్తే మనకి బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ పైన క్లిక్ చేసేసి స్క్రీన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది మనకి ఇలా స్టార్టింగ్లోకి మూవ్ చేయండి. మనకి ఈక్వల్గా వస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఇంకా ఈ బటర్ఫ్లైది కూడా అన్నీ ఈక్వల్గా రావాలి స్టార్టింగ్లోకి. అండ్ ఇప్పుడు ఈ బటర్ఫ్లై ఉంది కదా, ఈ బటర్ఫ్లై దానిపైన క్లిక్ చేసేసి మీకు ఏ ప్లేస్లో కావాలనో ఆ ప్లేస్లోకి మూవ్ చేసేయండి. తర్వాత మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసేసి ఇంకో బటర్ఫ్లై టెంప్లెట్ని తీసుకోండి. ఇలా తీసుకొని మళ్ళీ కిందికి వస్తే మనకి బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. ఈ బ్లెండింగ్ పైన క్లిక్ చేసేసి స్క్రీన్ పైన క్లిక్ చేయండి. మనకి ఇప్పుడు 2 బటర్ఫ్లైస్ వచ్చాయి. ఇలా తీసుకోండి. మీకు మళ్ళీ ఇది ఏ పొజిషన్లో కావాలనో ఏ ప్లేస్లో కావాలనో ఆ ప్లేస్లోకి మూవ్ చేయండి. ఒకసారి దీన్ని ప్లే చేసి చూడండి. మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ బటర్ఫ్లైస్ అనేది మనకి మూవ్ చేయాలంటే మళ్ళీ దానిపైన క్లిక్ చేసేసి మీకు ఏ ప్లేస్లో కావాలనో అలా 2 బటర్ఫ్లైస్ సేమ్ కాకుండా వేరే వేరే ప్లేస్లలో సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత లేయర్ పైన క్లిక్ చేసేసి టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనం దీనికి లిరిక్స్ ఇచ్చేద్దాం. సాంగ్ ఉంది కదా, ఈ సాంగ్కి లిరిక్స్ ఇవ్వాలంటే మనం టెక్స్ట్ పైన క్లిక్ చేసేసి ఇలా టైప్ చేయండి. టైప్ చేసేసి ఇప్పుడు ఈ టెక్స్ట్కి మనం ఒక ఫాంట్ ఇద్దాం. ఫాంట్ ఇవ్వాలంటే ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఏ పైన క్లిక్ చేయండి. మనకి ఇలా ఫాంట్స్ వస్తాయి. మీకు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని సైజ్ని ఇంక్రీజ్ చేయండి. ఇలా చేసిన తర్వాత కలర్ పైన క్లిక్ చేసేసి మీకు ఏ కలర్ కావాలనో ఆ కలర్ పైన క్లిక్ చేయండి. మనకి కలర్ అనేది అప్లై అయిపోతుంది అనమాట. సేమ్ ఇలానే మళ్ళీ నెక్స్ట్ టెక్స్ట్ తీసుకోవాలంటే ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేసేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసేసి డూప్లికేట్ పైన క్లిక్ చేయండి. మనకి డూప్లికేట్ లేయర్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా చేసిన తర్వాత మనకి నెక్స్ట్ టెక్స్ట్ ఉంటుంది కదా, ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేసేసి దీన్ని ఎడిట్ చేయాలంటే ఇక్కడ మనకి కీబోర్డ్ ఆప్షన్ ఉంది కదా, ఈ కీబోర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసి ఆ టెక్స్ట్ని రిమూవ్ చేసేసి ఇంకో టెక్స్ట్ని టైప్ చేయండి. టైప్ చేసేసి ఓకే చేయండి. ఇలా ఓకే చేసేసిన తర్వాత దీన్ని సైజ్ని ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేసుకోండి.
మొత్తం సాంగ్ మొత్తం ఇలానే చేయండి. ఇలానే చేసిన తర్వాత లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసేసి ఇంకో టెంప్లెట్స్ ఎక్స్ట్రా టెంప్లెట్స్ ఏమన్నా కావాలంటే దానిపైన క్లిక్ చేసేసి బ్లెండింగ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ పైన క్లిక్ చేయండి. మనకి ఇలా స్నోఫాల్స్ అనేది ఎఫెక్ట్ ఇప్పుడు నేను అప్లై చేసింది అది. ఇంకా మీకు ఫర్దర్గా ఏదన్నా ఇంకా టెంప్లెట్స్ అప్లై చేయాలనుకుంటే సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక టెంప్లెట్ తీసుకున్నాను కదా ఎల్లో పార్టికల్స్ది, ఇది కూడా సేమ్ అంతే. బ్లెండింగ్ పైన క్లిక్ చేసేసి స్క్రీన్ పైన క్లిక్ చేయండి. మనకి అది క్లియర్గా కనిపిస్తుంది మంచిగా. ఇప్పుడు ప్లే చేసి చూశారు కదా, మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు వీటిని ఒకవేళ మీకు ఎండింగ్ వరకే కావాలంటే దీనిపైన క్లిక్ చేసేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ పైన క్లిక్ చేయండి. మనకి డూప్లికేట్ లేయర్ అయితే క్రియేట్ అయిపోతుంది. దాన్ని ఇలా మూవ్ చేయండి. మీకు ఈ బటర్ఫ్లై టెంప్లెట్ ఉంది కదా, ఇది మీకు ఇంతకుముందుకు ఎక్కడికైతే ఎండ్ అయిందో ఆ డూప్లికేట్ అనేది దాని తర్వాత నుంచి స్టార్ట్ చేయండి. సేమ్ ఇలానే మీకు ఎంత డ్యూరేషన్ కావాలో అంత డ్యూరేషన్ వరకు సేమ్ ఇలానే చేసేయండి. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకుందాం. షేర్ బటన్ పైన క్లిక్ చేసేసి ఇప్పుడు దీనికి రిజల్యూషన్ మీకు వీడియో క్వాలిటీ ఎంత కావాలనో అంత రెజల్యూషన్ని పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఈ కింద ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఇది ఫుల్ అయ్యేంత వరకు ఉంచండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.